నిర్మూలించే దిశగా పయనిద్దాం. ప్రజల భాగస్వామ్యంతో డెంగ్యూను సమర్థవంతంగా నియంత్రించవచ్చని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మలేరియా కేవీఎస్ ప్రసాదరావు అన్నారు. నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అవగాహన ప్రదర్శన అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడీఎస్ దోమలు కొట్టడం వల్ల డెంగ్యూ జ్వరాలు వ్యాపిస్తాయని, రానున్న వర్షాకాలంలో దోమలు వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. దోమలు పెరిగే ప్రదేశాలు, వాటి నియంత్రణ చర్యలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం ద్వారా డెంగీ జ్వరాల వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపారు. జిల్లా మలేరియా అధికారి ఎం తులసి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఫ్రైడే పటిష్టంగా అమలు చేయడం, దోమలు పెరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలి తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా దోమల అభివృద్ధిని అరికట్టి జ్వరాల సంఖ్యను బాగా అదుపు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జీవీఎంసీ బయాలజిస్ట్ సాంబమూర్తి, ఎంపీ హెచ్ఈఓ తిరుపతిరావు, సబ్ యూనిట్ ఆఫీసర్ నాగేష్ పట్నాయక్, హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, జీవీఎంసీ యాంటీ లార్వా ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.